ఏపీలో ప్లాస్టిక్ వ్యర్థాలతో తీవ్రమైన పర్యావరణ ప్రజారోగ్య సమస్యలు వస్తున్నాయని వాటిని నియంత్రించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఆయన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ను నియంత్రించాల్సి ఉందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీలో భాగంగా పార్కులు ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. బయోడిగ్రేడబుల్ తయారీ పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై పౌరులకు కూడా అవగాహన కల్పిస్తున్నామని పవన్ చెప్పారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు 2-3 నెలల్లో పక్కా ప్రణాళికతో తమ శాఖ పనులు ప్రారంభిస్తుందన్నారు. దీనికి సంబంధించి ఓ పాలసీని తీసుకొచ్చి ప్లాస్టిక్ రహిత గ్రామాలకు నిర్మల గ్రామ పురస్కారం తరహాలో ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. వచ్చే సెషన్ లో ఈ ప్లాస్టిక్ కాలుష్యంపై ప్రత్యేక చర్చ పెట్టాలని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలో ప్రాంతాల వారీగా సర్క్యులర్ ఎకానమీ పార్క్స్ ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అందులో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లు కూడా ప్రోత్సహించడం అయింది. అలాగే ఫిక్స్డ్ క్యాపిటల్ పై 75% వరకు ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ అదనపు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ప్రత్యామ్నాయ బయోడిగ్రేడబుల్ వస్తువుల్ని తయారు చేసే పరిశ్రమల్ని ప్రోత్సహించడం అవుతుంది. ఒక్క ప్లాస్టిక్ మనం భూమిలో మనం ఇమ్మటానికి కనీసం 300 years పడుతుంది అధ్యక్ష. మనం వాడుతున్న ప్రతి ప్లాస్టిక్ అది ఈరోజు ఏమవుతుందంటే మనం పాలు తాగుతున్న పశువుల కడుపులోకి వెళ్ళిపోతుందో లేదంటే మనం తినే ఆహారంలో భాగం అవుతుంది. అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ విషయం తల్లి గర్భంలో కూడా పశువుల కడుపులోకి పుట్టే పసికందుల రక్తంలోకి చేరిపోయింది. ఆంధ్రప్రదేశ్లోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు 60 నుంచి 70 కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదయ్యాయి. ఈ పర్యావరణ శాఖ కింద ఉంది కాబట్టి నేను దీన్ని బాధ్యత వహిస్తున్నాను కాబట్టి మీ అందరి సహకారం కావాలి అధ్యక్ష. దీన్ని ఇంకొక మీ దగ్గర నుంచి కోరేది కూడా ఏంటంటే ఆన్ రికార్డ్ ఐ వుడ్ లైక్ టు సే ఇంకొక నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ లో పర్యావరణం మీద లేదంటే కాలుష్యం మీద మీరు ఒక ప్రత్యేకమైన చర్చ జరగాలి దీని మీద. ప్లాస్టిక్ వ్యర్థాల కాలుష్యం వల్ల గుంటూరుతో పాటు సమీపంలో ఉన్న ఉప్పలపాడు బర్డ్ శాంచురీలో 8 అడుగులు ఉండాల్సిన నీరు ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా 5 అడుగులకు తగ్గిపోయిందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గుంటూరులో డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు నిలిచిపోయి చిన్నపాటి వర్షానికే నీరు రోడ్లపై ప్రవహిస్తోందని తెలిపారు. మరో సభ్యుడు బొండా ఉమా మాట్లాడుతూ వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన పరిశ్రమల వ్యర్థాలను రాంకీ సంస్థ ద్వారా విశాఖ సముద్ర తీరంలో వదులుతున్నారని దాన్ని నివారించడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తోందని ఉమా ప్రశ్నించారు. చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. అంటే ఎందుకు మాట్లాడుతున్నాం అధ్యక్ష? ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ని నిరోధించడం ఇది ఒక ఇష్యూ అయితే దానికి డిప్యూటీ సీఎం గారు చెప్పారు, అది బ్రహ్మాండమైనటువంటి ప్లాన్, యాక్షన్ ప్లాన్. దాన్ని నిర్వహించి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష. కానీ ఫ్యాక్టరీ పొల్యూషన్ అధ్యక్ష, ఇక్కడే ఉన్నారు కృష్ణయ్య గారు చైర్మన్ గారు, పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏం ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారో తెలియట్లు. కానీ రామ్కీ పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో ఆయన కూడా వెళ్ళి విశాఖపట్నంలో ఇన్స్పెక్షన్ చేసి వచ్చారు. ఆయనే చెప్పారు ఆయన నోటెంట చాలా పొల్యూషన్ ని డైరెక్ట్ గా సముద్రంలోకి వాళ్ళు ఇండస్ట్రియల్ వ్యర్థాలని ఈ ఫార్మాస్యూటికల్ వ్యర్థాలని వదిలేశారని చెప్పారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, అలాంటి వాటి మీద చర్య తీసుకోండి అని. దాని మీద చర్య తీసుకోరు అధ్యక్ష. ఏంటంటే మరి ఏం కాంటాక్ట్స్ ఉన్నాయో ఏమి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందో మాకైతే తెలియదు అధ్యక్ష. రాంకీ లాంటి సంస్థలపై పరిశ్రమలు చర్యలు తీసుకుంటే రాష్ట్రంలో ఉపాధికి ఇబ్బంది వస్తుందని ప్రజల్లోనే అవగాహన కల్పించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను తగ్గించడమే తమ ముందున్న లక్ష్యమని, పారిశ్రామికవేత్తలను వేధించడం తమ అభిమతం కాదని, రాంకీ లాంటి సంస్థలే మరో 50కి పైగా ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. గౌరవ శాసనసభ్యులు బొన్న ఉమామహేశ్వర గారు చెప్పిన దానికంటే వారికంటే ముందే నేను చాలా లోతుగా దీన్ని అధ్యయనం చేశాను అధ్యక్ష.
చేసినప్పుడు ఒక షార్టేజ్ ఏముందంటే ఎంప్లాయీ షార్టేజ్ చాలా ఉంది. ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఒక ఎంప్లాయ్మెంట్ ఇంత కావాలంటే దాంట్లో దాదాపు ఒక 2/3 లేదు అధ్యక్ష. వాళ్ళు ఉన్న డిమాండ్కి పెరుగుతున్న గ్రోత్కి దాని తగ్గ మానిటరింగ్ చేయడానికి లేరు మనుషులు. అలాగే దీంట్లో అవకతవకలు ఉన్నాయా అంటే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫస్ట్ పని చేయాల్సిన ఎవరు అధ్యక్ష? అర్బన్ బాడీస్ పనిచేయాలి, మున్సిపాలిటీస్ పనిచేయాలి. ఎవ్రీథింగ్ యూ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అలాగే వారిది నేను ఒక ఆయన సరిదిద్దుకోవాలో లేదంటే నాకు తెలియదు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని. అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధించి ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాం. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హాజ్ ఓపెన్ ఇట్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్ష. కాబట్టి దీని మీద అవగాహన కల్పించాలి, అసలు వెళ్తే కొంత సమాధానం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది, దానికి అదొక మేజర్ సమస్య. అలాగే వారు లేవనెత్తింది ఇంకొకటి రామ్కి సంస్థ మీద, వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదన్నా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు అధ్యక్ష. ప్లాస్టిక్ వ్యర్థాలతో వచ్చే అనర్థాలకు పరిష్కారంగా ఏపీ అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ సమాధానాలు ఇచ్చారు. వచ్చే సెషన్లో దీనిపై చర్చించాలని, 3 నెలల్లో స్పష్టమైన ప్రణాళికతో తమ శాఖ పనులు ప్రారంభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.